హలో అండి, ఈ వీడియోలో కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్లోని ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ గురించి అలాగే టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి చూద్దామండి. ఓకే, ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ గ్రూప్స్గా డివైడ్ చేస్తాము. అంటే మీకు ఇలా ఉంటుంది ఒక ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ అనేది. దిస్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్ ఆర్ 3 ఫీల్డ్స్ ఇలా అనమాట. ఓకే, ఆ 3 ఫీల్డ్స్ ఏంటి అంటే ఆప్ కోడ్ ఫీల్డ్ అంటే ఆపరేషన్ కోడ్ ఫీల్డ్, నెక్స్ట్ వచ్చేప్పటికి అడ్రస్ ఫీల్డ్, నెక్స్ట్ థర్డ్ ఫీల్డ్ వచ్చేప్పటికి మోడ్ ఫీల్డ్. ఓకే, ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ని 3 ఫీల్డ్స్ ఆర్ 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తాము. ఫస్ట్ గ్రూప్ వచ్చేమో ఆప్ కోడ్ ఫీల్డ్, లేదంటే షార్ట్ కట్ వచ్చి ఆప్ కోడ్ ఫీల్డ్, మామూలుగా ఏమంటామంటే ఆపరేషన్ కోడ్ ఫీల్డ్ అంటాం. సెకండ్ వచ్చేప్పటికి అడ్రస్ ఫీల్డ్, థర్డ్ వచ్చేప్పటికి మోడ్ ఫీల్డ్. మరి ఆప్ కోడ్ ఫీల్డ్, అడ్రస్ ఫీల్డ్ అలానే మోడ్ ఫీల్డ్ ఏం చేస్తాయంటే ఆప్ కోడ్ ఇక్కడ రాసాను చూడండి, అండ్ ఆపరేషన్ కోడ్ ఫీల్డ్, ఆప్ కోడ్ ఫీల్డ్ని ఆపరేషన్ కోడ్ ఫీల్డ్ అంటాము. దిస్ స్పెసిఫైస్ ద ఆపరేషన్ టు బి పర్ఫార్మ్డ్. అంటే మనం ఏ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలో చెప్పేదాన్ని ఆప్ కోడ్ ఫీల్డ్ అంటాం. అంటే మూవ్ చేయాలా, ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా, ఇవన్నీ కూడా చెప్పేదాన్ని ఆప్ కోడ్ ఫీల్డ్ అంటాం. నెక్స్ట్ వచ్చేప్పటికి అడ్రస్ ఫీల్డ్ స్పెసిఫైస్ ద మెమరీ అడ్రస్. నేను ఇక్కడ రాస్తున్నాను యాడ్ R1, R2 అని రాశాను. అంటే దీనిలో ఇప్పుడు ఏది ఆప్ కోడ్ అవుతుంది, ఏది అడ్రస్ అవుతుంది అంటే యాడ్ అనేది ఆప్ కోడ్ అవుతుంది. అంటే ఆప్ కోడ్ మీన్స్ వాట్ ఎవర్ ఆపరేషన్ టు బి పర్ఫార్మ్డ్. ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, ఇక్కడ అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఏమంటున్నాం, అడ్రస్ ఫీల్డ్ అంటున్నాం. ఆ అడ్రస్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే ఇట్ స్పెసిఫైస్ ద మెమరీ అడ్రస్ ఆర్ రిజిస్టర్ అడ్రస్. ఇక్కడ మనం రెండు యూజ్ చేసినవి ఏంటి, రిజిస్టర్స్. ఓకే, ఈ రిజిస్టర్స్ యొక్క అడ్రస్ని స్పెసిఫై చేసేదాన్ని అడ్రస్ ఫీల్డ్ అంటాం. నెక్స్ట్ థర్డ్ ఫీల్డ్ వచ్చేప్పటికి మోడ్ ఫీల్డ్ కదా. మోడ్ ఫీల్డ్ స్పెసిఫైస్ ద వే ఆఫ్ ఆపరెండ్. దీన్ని ఆప్ కోడ్ అంటాం, ఈ రెండింటిని ఏమంటాము, ఆపరెండ్స్ అంటాం. అంటే ఆపరెండ్స్ అనేవి మనం డేటా మీద పర్ఫామ్ చేస్తాం కదా. అంటే డేటా తీసుకుంటామా, లేకపోతే అడ్రస్ తీసుకుంటామా, మెమరీ లొకేషన్స్ తీసుకుంటామా, అవన్నీ చెప్పేదాన్నేమో మోడ్ ఫీల్డ్ అంటాం. బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ అడ్రస్ ఫీల్డ్స్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్లో మన అడ్రస్ ఫీల్డ్స్ ఉన్నాయన్నాం కదా. ఆ అడ్రస్ ఫీల్డ్స్ యొక్క నంబర్ మీద బేస్ అయ్యి ఓకే దేర్ ఆర్ 3 ఆర్గనైజేషన్స్ ఆర్ అవైలబుల్. ఏంటి ఆ 3 ఆర్గనైజేషన్స్ అంటే సింగిల్ అక్యూములేటర్ ఆర్గనైజేషన్, జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ అండ్ స్టాక్ ఆర్గనైజేషన్. మరి సింగిల్ అక్యూములేటర్ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఏంటి అంటే సింగిల్ అక్యూములేటర్ ఆర్గనైజేషన్లో అన్ని ఆపరేషన్స్ కూడా పర్ఫార్మ్డ్ విత్ అన్ ఇంప్లాయిడ్ అక్యూములేటర్ రిజిస్టర్. ఓకే, ఇన్ దిస్ ఆల్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ అన్ ఇంప్లాయిడ్ అక్యూములేటర్ రిజిస్టర్. ఇంప్లాయిడ్ మీన్స్ అంటే మనకు ఆపరెంట్స్ ఏమీ ఉండవు, ఆప్ కోడ్సే ఉంటాయి. అంటే ఇప్పుడు నేను CMA అని రాశాను. అంటే ఏంటి మీనింగ్, CM అంటే కాంప్లిమెంట్, A అంటే అక్యూములేటర్. అంటే అక్యూములేటర్లో ఏదైతే డేటా ఉందో ఆ అక్యూములేటర్లో ఉన్న డేటాని కాంప్లిమెంట్ చేయాలి అని. ఇన్ కేస్ అక్యూములేటర్లో 1 ఉందనుకోండి, కాంప్లిమెంట్ అంటే 1 ఉంటే 0, 0 ఉంటే 1 కదా, 0 చేయాలి అని. నెక్స్ట్ CLA అని రాశాను. CLA అంటే CL అంటే క్లియర్, అక్యూములేటర్లో ఏదైతే డేటా ఉందో దాన్ని క్లియర్ చేయండి అని. ఇన్ కేస్ 1 ఉంటే 0 అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది అని మీనింగ్. ఓకే, ఇదంతా కలిపి ఏంటి, ఓన్లీ ఆప్ కోడ్. ఓకే, ఈ అక్యూములేటర్ అనేది దీనిలో కలిసిపోయింది, సపరేట్గా CM స్పేస్ A అని రాయలేదు, నేను మొత్తం కలిపి రాశాను. దీన్నే మనం ఏమంటామంటే ఇంప్లాయిడ్ అక్యూములేటర్ రిజిస్టర్ అంటాం. ఇంకేం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే యాడ్ స్పేస్ X ఉందండి. ఓకే, యాడ్ X అంటే ఏంటి మీనింగ్, ఎడిషన్ పర్ఫామ్ చేయాలి అంటే మనకి 2 ఆపరెండ్స్ కావాలి. బట్ నేను ఇక్కడ ఏం రాశాను, ఓన్లీ 1 ఆపరెండే రాశాను. 1 ఆపరెండ్ రాశాను అంటే సెకండ్ ఆపరెండ్ అనేది ఉంటేనే మనం ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయగలం. దాని ఇంటర్నల్ మీనింగ్ ఏంటి అంటే X అంటే మెమరీ లొకేషన్ ఆఫ్ X. అంటే ఇదొక మనం మెమరీ లొకేషన్ తీసుకుంటే ఓకే ఇక్కడ 2000 అని రాశాను అనుకోండి. అంటే మీనింగ్ ఏంటి, M ఆఫ్ X ఈజ్ నథింగ్ బట్ M ఆఫ్, ఇది అడ్రస్ 2000 అనే అడ్రస్లో ఇక్కడ 9 అని పెట్టాను అనుకోండి. ఓకే, ఈ 2000 అనే అడ్రస్లో ఎంత ఉంది మనకి, డేటా 9 అని ఉంది. ఆ డేటా అలానే అక్యూములేటర్లో ఉన్న డేటా రెండు యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది అక్యూములేటర్లో స్టోర్ చేయాలి అని మీనింగ్. అర్థమైందండి. X అంటే ఈ అడ్రస్, దీన్ని X అంటాం. ఓకే, ఈ లొకేషన్లో 2000 అనే అడ్రస్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని అలానే అక్యూములేటర్లో ఉన్న డేటాని రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది అక్యూములేటర్లో స్టోర్ చేయాలి అని మీనింగ్. ఓకే, అంటే సింగిల్ అక్యూములేటర్ ఆర్గనైజేషన్ అంటే ఈ అక్యూములేటర్ ఆర్గనైజేషన్లో అన్ని ఆపరేషన్స్ కూడా ఓకే విత్ అన్ ఇంప్లాయిడ్ అక్యూములేటర్ రిజిస్టర్. నెక్స్ట్ జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ అంటే జనరల్ పర్పస్ రిజిస్టర్ ఆర్గనైజేషన్.
ఓకే, ఇన్ దిస్ ద కంప్యూటర్ నీడ్స్ 3 రిజిస్టర్ అడ్రస్ ఫీల్డ్స్. 3నే కాదు, మోర్ రిజిస్టర్ అడ్రస్ ఫీల్డ్స్ తీసుకోవచ్చు. అంటే రిజిస్టర్ ఒకటే తీసుకోవాలంటే లొకేషన్స్ కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాసాం. యాడ్ R1 R2 R3 అని మీనింగ్ అంటే ఏంటి, R1 ప్లస్ R2 ప్లస్ R3 వీటన్నిటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తాము, R1లో స్టోర్ చేస్తాము. ఈ R1 అనేది ఇక్కడ స్పెసిఫైడ్ డెస్టినేషన్, రిజల్ట్ ఎప్పుడు స్పెసిఫైడ్ డెస్టినేషన్లో స్టోర్ చేస్తాము. నెక్స్ట్ ఏం రాసాము, యాడ్ R1 R2 అని రాసాము. అంటే మీనింగ్ ఏంటి, R1ని R2ని రెండిట్లో ఉన్న ఏదైతే డేటా ఉందో ఆ డేటాని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది R1 రిజిస్టర్లో స్టోర్ చేయాలి అని మీనింగ్. మరి ఇక్కడ ఓన్లీ రిజిస్టర్సే తీసుకున్నారు, లొకేషన్స్ తీసుకోకూడదు అంటే లొకేషన్స్ కూడా తీసుకోవచ్చండి. యాడ్ R1 X అని రాశాను అనుకోండి, మీనింగ్ ఏమవుతుంది, M ఆఫ్ X అంటే మీనింగ్ M ఆఫ్ X కదా, ఇక్కడ ఆల్రెడీ రాశాను. ఈ 2000 అనే X ఈక్వల్ టు ఎంత, 2000 అంటే M ఆఫ్ 2000. ఈ M ఆఫ్ 2000లో ఆ అడ్రస్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని అలాగే R1 రిజిస్టర్లో ఉన్న డేటాని రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఈ R1లో స్టోర్ చేయాలి అని మీనింగ్. ఓకే, దట్ ఈస్ ద జనరల్ పర్పస్ రిజిస్టర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ థర్డ్ ఆర్గనైజేషన్ వచ్చి స్టాక్ ఆర్గనైజేషన్. ద స్టాక్ ఆర్గనైజ్డ్ CPU వుడ్ హ్యావ్, ఈ స్టాక్ ఆర్గనైజేషన్లో మనకి పుష్ అండ్ పాప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేస్తాము, విచ్ రిక్వైర్ అన్ అడ్రస్ ఫీల్డ్. ఆల్ ఆపరెంట్స్ ఆర్ ఎంప్లాయిడ్ టు బి ఇన్ స్టాక్, హెన్స్ దెర్ ఈజ్ నో నీడ్ టు స్పెసిఫై ఆపరెంట్స్ విత్ అన్ అడ్రస్ ఫీల్డ్. మనకి ఇప్పుడు ఈ సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్ అలాగే జనరల్ పర్పస్ ఆర్గనైజేషన్, స్టాక్ ఆర్గనైజేషన్ ఇవన్నీ తెలిస్తేనే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి తెలుస్తుందండి. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్. ఏంటి ఆ 5 టైప్స్ అంటే 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్, 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్, 1 అడ్రస్ ఇన్స్ట్రక్షన్, 0 అడ్రస్ ఇన్స్ట్రక్షన్, లాస్ట్ వచ్చేప్పటికి రిస్క్ ఇన్స్ట్రక్షన్. లాస్ట్ వచ్చేప్పటికి రిస్క్ ఇన్స్ట్రక్షన్. రిస్క్ ఇన్స్ట్రక్షన్ అంటే ఫుల్ ఫామ్ వచ్చి రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. ఓకే, 5 టైప్స్ కదా. రిస్క్ ఇన్స్ట్రక్షన్ వచ్చి ఫుల్ ఫామ్ రిస్క్ అంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్. ఓకే, ఫస్ట్ ఇది 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్. Computers with 3 address instruction format can use each address field to specify either a processor or a memory operand. ఓకే, 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్లో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ ఎగ్జాంపుల్స్లో 3 అడ్రస్ అంటే ఏంటో చూద్దామండి. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఏంటి, X ఈక్వల్ టు A+B ఇంటూ C+D అంటే A+Bని రెండింటిని యాడ్ చేయాలి, నెక్స్ట్ Cని Dని యాడ్ చేయాలి, ఆ రెండింటిని మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఓకే, యాడ్ R1 A B అని రాసాం. ఇవన్నీ ఏంటి, అడ్రస్లు. ఎన్ని అడ్రస్లు తీసుకున్నాము, 3 అడ్రస్లు తీసుకున్నాము. ఓకే, దానిలో ఇప్పుడు ఏలో ఉన్న డేటాని అలానే బీలో ఉన్న డేటాని రెండింటిని మనం యాడ్ చేయాల్సింది ఏంటి, A+Bనేగా. ఏలో ఉన్న డేటాని అలానే బీలో ఉన్న డేటాని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేయాలి, R1 రిజిస్టర్లో స్టోర్ చేయాలి. అందుకే ఇక్కడ మనం 3 అడ్రస్లు తీసుకున్నాం. ఓకే, M ఆఫ్ A ప్లస్ M ఆఫ్ B ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేయాలి, R1 రిజిస్టర్లో స్టోర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, Cని Dని. ఓకే, యాడ్ R2 C D అంటే ఏంటి, ఈ Cని Dని కదా మనం యాడ్ చేయాల్సింది. ఈ రెండింటిని యాడ్ చేసి మళ్ళీ వీటి రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాము, R2లో స్టోర్ చేస్తున్నాము. ఇక్కడ M ఆఫ్ C ప్లస్ M ఆఫ్ D రెండు యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తున్నాము, R2లో స్టోర్ చేస్తున్నాం. అంటే ఇవి యాడ్ చేసాం, నెక్స్ట్ C+Dని కూడా యాడ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి అంటే ఈ A+Bని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేసాము, R1లో స్టోర్ చేసాము. అలాగే Cని Dని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేసాము, R2లో స్టోర్ చేసాం. అంటే ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుందిగా మనం. ఓకే, మల్ X R1 R2 అంటే R1లో ఉన్న డేటాని R2లో ఉన్న డేటాని రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేయాలి, ఈ లొకేషన్లో X అనే లొకేషన్లో స్టోర్ చేయాలి. ఇది మనకి అన్ని 3నే యూజ్ చేసాం చూడండి. ఓకే, 1 2 3 1 2 అన్నీ కూడా 3 అడ్రస్లో రిప్రజెంట్ చేయాలి. దట్ ఈస్ ద 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్.
నెక్స్ట్ టు అడ్రస్ ఇన్స్ట్రక్షన్. టు అడ్రస్ ఇన్స్ట్రక్షన్ అంటే అర్థమైంది కదా, ఇక్కడ మనం ఎన్ని రావాలి, మనకి 2నే రావాలి. ఓకే, ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ x = a+b - c+d అంటే ఏం చేయాలి, ఫస్ట్ a+bని యాడ్ చేయాలి, తర్వాత c+dని cని dని యాడ్ చేయాలి, తర్వాత ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. బట్ ఇక్కడ మనకి ఏం రావాలి, 2 రావాలి ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నాం, మూవ్ r1, a అంటున్నాం. అంటే ఏలో ఏదైతే ఉందో మనకి డేటా, ఇంకోండి m(a) అంటే ఏ అనేది అడ్రస్ కదా, ఈ అడ్రస్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని r1లోకి మూవ్ చేస్తున్నాము. అంటే ఫస్ట్ మూవ్ చేస్తున్నాం, తర్వాత యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ యాడ్ r1, b అని రాస్తున్నాం. అంటే ఏంటి మీనింగ్, డైరెక్ట్గా మళ్ళీ బీని ఒక రిజిస్టర్లోకి మూవ్ చేయకుండా డైరెక్ట్గా ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, యాడ్ r1, b అంటే ఏంటి మీనింగ్, ఈ మెమరీ అడ్రస్ బి అనే అడ్రస్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని అలాగే మనం ప్రీవియస్ r1లోకి మూవ్ చేసాం కదా, ఆ డేటాని రెండింటిని యాడ్ చేసి మళ్ళీ వచ్చిన రిజల్ట్ అనేది r1లోకి మూవ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు వరకు ఏమైంది, ఈ a+b అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, c+dని చేయాలి. సేమ్ ప్రొసీజర్, ఈ cని r2 అనే రిజిస్టర్లోకి మూవ్ చేసి నెక్స్ట్ డైరెక్ట్గా ఎడిషన్ అనేది తీసుకోవచ్చు. మూవ్ r2, c అంటే ఈ cలో ఉన్నది r2లోకి మూవ్ చేసి యాడ్ r2, d అంటే ఏంటి మీనింగ్, ఇప్పుడు r2లో మనకి ఏమున్నట్టు, ఈ m(c) అడ్రస్లో మెమరీ లొకేషన్ అడ్రస్లో ఏదైతే ఉందో r2లోకి పంపించాం కదా, అది ప్లస్ ఇక్కడ డీలో ఉన్న డేటాని రెండింటిని యాడ్ చేసి మళ్ళీ వచ్చిన రిజల్ట్ అనేది r2లోకి స్టోర్ చేస్తున్నాము. అంటే a+b ఇది అయిపోయింది, c+d అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ a+b ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేసాము, r1లో స్టోర్ చేసాం. నెక్స్ట్ c+d పర్ఫామ్ చేసి ఎక్కడ స్టోర్ చేసాం రిజల్ట్, r2లో. అంటే ఇది మొత్తం మనకి r1, ఇదేమో r2. ఓకే, r1, r2 అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది r1లో స్టోర్ చేస్తే సరిపోతుంది కదా. సబ్ r1, r2 మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, 2 అడ్రస్లు అయితే ఓన్లీ ఈ 2 అడ్రస్లే ఉంటున్నాయి. అదే 3 అడ్రస్ అయితే ఇక్కడ 3 ఉంటున్నాయి. ఇక్కడ 2 అడ్రస్ కాబట్టి మనం చెప్పేది సబ్ r1, r2 అంటే r1 - r2 సబ్ట్రాక్షన్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది r1లో స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ మూవ్ x r1 అంటే ఏంటి, ఈ పర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది ఈ లొకేషన్లో స్టోర్ చేస్తున్నాం, x అనే లొకేషన్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ద 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ 1 అడ్రస్ ఇన్స్ట్రక్షన్. 1 అడ్రస్ ఇన్స్ట్రక్షన్ అంటే మనం ఓన్లీ 1 యూస్ చేయాలి కదా. అంటే ఇక్కడ రాసాను చూడండి, 1 address instruction use an implied accumulator register for all data manipulations, that is they contain only 1 address field. ఓకే, ఇక్కడ చూడండి మనం తీసుకున్న ఎగ్జాంపుల్ x = a+b * c+d. ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఏలో ఓకే ఏ అక్యుములేటర్లోకి స్టోర్ చేస్తున్నాము, అంటే లోడ్ చేస్తున్నాము. నెక్స్ట్ యాడ్ బి అంటే ఆల్రెడీ మన అక్యుములేటర్లో ఏని స్టోర్ చేసాముగా, అంటే లోడ్ చేసాముగా, ఇప్పుడు డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం. అంటే ఏంటి మీనింగ్, ఇప్పుడు ఈ అక్యుములేటర్లో ఏముంది, మనకి ఏలో ఉన్న డేటా ఉంది, అంటే m(a) అంటున్నాము. అంటే మీనింగ్ ఏంటి, ఇది ఒక మెమరీ లొకేషన్ అనుకుంటే ఏ అనేది అడ్రస్, ఈ అడ్రస్లో ఏదో ఒకటి తీసుకోండి, 10 అని ఉందనుకోండి. ఇప్పుడు ఈ 10 అని ఎక్కడికి మూవ్ చేసాము, అక్యుములేటర్లోకి మూవ్ చేసాం. ఈ m అనే అడ్రస్లో డేటా ఎంత ఉంది, 10 ఉంది. ఈ 10 ఇప్పుడు ఎక్కడికి మూవ్ చేసాము, అక్యుములేటర్లోకి మూవ్ చేసాం. నెక్స్ట్ యాడ్ బి అంటున్నాం. యాడ్ బి అంటే మీనింగ్ ఏంటి, అక్యుములేటర్లో ఉన్న డేటాని అలాగే ఈ అడ్రస్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది అక్యుములేటర్లో స్టోర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇంప్లాయిడ్ ఆర్ 1 ఆపరాండే ఉంటుంది, 2 ఆపరాండ్స్ ఉండవు. నెక్స్ట్ వచ్చిన రిజల్ట్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది, అక్యుములేటర్లో ఉంది కదా. నెక్స్ట్ ఆ అక్యుములేటర్లో ఉన్న డేటాని ఇలా ఈ లొకేషన్లోకి స్టోర్ చేసాం. నెక్స్ట్ అంటే ఏ ఆపరేషన్ వర్క్ అయిపోయింది, మనకి ఈ a+b అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, c+d చేయాలి. లోడ్ సి అంటే ఈ సి అడ్రస్లో ఉన్న డేటాని అక్యుములేటర్లోకి మూవ్ చేస్తున్నాము. నెక్స్ట్ యాడ్ డి అంటే మీనింగ్ ఏంటి, ఈ అక్యుములేటర్లో ఉన్న డేటాని అలానే ఈ అడ్రస్లో ఉన్న డేటాని రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది అక్యుములేటర్లో స్టోర్ చేయాలి. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి అంటే మనం ఈ a+b అనే రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేసాము, m(t)
టీలో స్టోర్ చేసాం. ఓకే, ఈ అడ్రస్లో ఈ మెమరీ లొకేషన్లో స్టోర్ చేసాం. మరి C+D అనే రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేసాము? అక్యుములేటర్లో స్టోర్ చేసాం. ఓకే, A+B ఏమో ఈ మెమరీ లొకేషన్లో ఉంది, C+D అనేది ఎక్కడుంది? అక్యుములేటర్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే ఇప్పుడు ఈ రెండు తీసుకుంటే సరిపోతుందిగా, మల్టీ అని రాసాం. రెండు రాయమండి, వన్ అడ్రస్ ఫీల్డే కాబట్టి. ఓకే, అక్యుములేటర్ రిజిస్టర్ అనేది ఇంప్లాయిడ్ అక్యుములేటర్ రిజిస్టర్. ఇంప్లాయిడ్ అంటే ఆపరెంట్స్ అనేవి ఉండవు. ఓకే, మల్టీ అని రాసాం కదా. మల్టీ అంటే మీనింగ్ మామూలుగా మనకు మల్టిప్లికేషన్ అంటే 2 రాయాలి. 2 రాయాలి అంటే A ఇంటూ బీనో అలానే. బట్ ఇక్కడ ఏమని రాసాం? ఓన్లీ T రాసాం. బట్ ఇంటర్నల్ మీనింగ్ ఏంటి? ఈ అక్యుములేటర్లో ఉన్న డేటాని అలాగే ఈ మెమరీ లొకేషన్లో ఉన్న డేటాని రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తున్నాము? అక్యుములేటర్లో స్టోర్ చేస్తున్నాము. ఇప్పుడు మొత్తానికి A+B ఇంటూ C+D మొత్తం రిజల్ట్ అనేది ఇప్పుడు ఎక్కడ స్టోర్ అయ్యి ఉంది? అక్యుములేటర్లో స్టోర్ అయ్యింది. ఆ అక్యుములేటర్లో స్టోర్ అయిన రిజల్ట్ని మళ్ళీ ఎక్కడ మూవ్ చేస్తున్నాము? ఈ మెమరీ లొకేషన్లోకి, X అనే మెమరీ లొకేషన్లోకి మూవ్ చేస్తున్నాం. అంటే స్టోర్ X అంటే అక్యుములేటర్లో ఉన్న రిజల్ట్ అనేది ఈ లొకేషన్లోకి స్టోర్ చేస్తున్నాము అని మీనింగ్. ఓకే, దట్ ఈస్ ద వన్ అడ్రస్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ జీరో అడ్రస్ ఇన్స్ట్రక్షన్. Next, zero address instruction. These can be defined as the computational instructions in which the address field is not present. Generally, stack organized computers use this type of addressing field. Mostly they use push and pop instructions. ఓకే, జీరో అడ్రస్ ఇన్స్ట్రక్షన్లో మనం యూజ్ చేసేది స్టాక్ ఆర్గనైజేషన్ కదా. ఆ స్టాక్ ఆర్గనైజేషన్లో ఎక్కువగా యూజ్ చేసేది పుష్ అండ్ పాప్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, X = A+B ప్లస్ C+D అంటే ఏని బీని యాడ్ చేయాలి, తర్వాత Cని Dని యాడ్ చేయాలి, మళ్ళీ టోటల్ వచ్చిన రిజల్ట్స్ని మళ్ళీ యాడ్ చేయాలి. బట్ ఇక్కడ అడ్రస్ ఫీల్డ్స్ అనేవి ప్రజెంట్ అవ్వవు. మనకి ఇది ఒక స్టాక్ అనుకోండి. ఓకే, పుష్ A అంటున్నాం అంటే TOS అంటే టాప్ ఆఫ్ ద స్టాక్. ఇప్పుడు ఏ అనేది ఎక్కడుంది? ఇన్ కేస్ ఇక్కడ ఉంది అనుకోండి. ఓకే, టాప్ ఆఫ్ ద స్టాక్ అని ఉంది. యాడ్ అంటే ఇప్పుడు ఏలో ఉన్న డేటాని అలానే బీలో ఉన్న డేటాని రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి మళ్ళీ ఎక్కడ ప్లేస్ చేయాలి? ఇక్కడ టాప్ ఆఫ్ ద స్టాక్లో ప్లేస్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ A+B అవుతుంది. నెక్స్ట్ పుష్ C అంటే టాప్ ఆఫ్ ద స్టాక్లో ఇప్పుడు C ఉంటుంది. నెక్స్ట్ పుష్ D మళ్ళీ టాప్ ఆఫ్ ద స్టాక్లో ఏముండాలి? D ఉండాలి. ఆ రెండింటిని యాడ్ చేసి మళ్ళీ వచ్చిన రిజల్ట్ అనేది ఇక్కడ టాప్ ఆఫ్ ద స్టాక్లో ప్లేస్ చేయాలి. అంటే నెక్స్ట్ ఇక్కడ A+B చేసాము, C+D మళ్ళీ ఫైనల్గా ఏం చేయాలి? ఆ రెండింటిని కూడా స్టోర్ చేయాలి కదా, అంటే యాడ్ చేయాలి కదా. యాడ్ C+D ప్లస్ A+B వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తాము? టాప్ ఆఫ్ ద స్టాక్ అంటే ఈ స్టాక్లోనే స్టోర్ చేస్తాము. అంటే ఒక అడ్రస్ ఫీల్డ్లో ఏం స్టోర్ చేయం, జస్ట్ ఆ స్టాక్లో టాప్ ప్లేస్లో స్టోర్ చేస్తాం రిజల్ట్. నెక్స్ట్ పాప్ X ఇప్పుడు రిజల్ట్ అనేది ఎక్కడుంది? మొత్తం మనకి టాప్ ఆఫ్ ద స్టాక్లో ఉంది కదా. ఆ టాప్ ఆఫ్ ద స్టాక్లో ఏదైతే ఉందో ఆ రిజల్ట్ని తీసుకొచ్చి ఎక్కడికి తీసుకొచ్చేయమంటున్నాడు? ఒక లొకేషన్లోకి తీసుకొచ్చాము. అంటే ఇప్పుడు ఈ రిజల్ట్ అంతా ఒక లొకేషన్లోకి పాప్ చేయాలి. పుష్ అంటే ప్లేస్ చేయడం, పాప్ అంటే బయటికి తీసుకురావడం. ఈ టాప్ ఆఫ్ ద స్టాక్ ఇక్కడ ఉన్న రిజల్ట్ని ఇలా ఒక మెమరీ లొకేషన్లోకి పాప్ చేయమంటున్నాడు ఫైనల్ రిజల్ట్. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చి రిస్క్ ఇన్స్ట్రక్షన్ కదా, రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. ఆ రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్స్ ఇన్స్ట్రక్షన్లో మనం మ్యాక్సిమం యూజ్ చేసేవేంటి? లోడ్, యాడ్, స్టోరు, మళ్ళీ ఇవేనండి. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ ఏం చేస్తాము? లోడ్ చేస్తాం. అంటే లోడ్ ఏమని రాయొచ్చు? లోడ్ R1, E అంటే ఏంటి మీనింగ్? ఈ అడ్రస్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని R1లోకి మూవ్ చేయమని. నెక్స్ట్ లోడ్ R2, నెక్స్ట్ ఉన్నది ఏంటిది? B కదా. B అంటే మీనింగ్ ఈ M(B)లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని R2 అని రిజిస్టర్లోకి మూవ్ చేయమని. నెక్స్ట్ లోడ్ R3, C. R3, C అంటే ఈ అడ్రస్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని R3 అనే రిజిస్టర్లోకి మూవ్ చేయమని. నెక్స్ట్ లోడ్ చేయమని. లోడ్ R4, D అంటే మెమరీ లొకేషన్ D అంటే ఆ D అనే అడ్రస్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని R4లోకి మూవ్ చేయాలి. మొత్తం మనం అనుకున్నది జస్ట్ మూవ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి? యాడ్ చేయాలి కదా. అంటే ఇప్పుడు ఏం చేస్తాం? యాడ్ మనం ఏమేమి యాడ్ చేయాలి? ఏని బీని యాడ్ చేయాలి. ఇప్పుడు ఏది ఎక్కడుంది? R1లో ఉంది. బి ఎక్కడుంది? R2లో ఉంది. డైరెక్ట్గా యాడ్ R1, R2 అని రాయొచ్చు. అంటే ఏంటి మీనింగ్?
R1లో ఉన్న డేటాని R2లో ఉన్న డేటాని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఈ R1లో స్టోర్ చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు సిని డిని యాడ్ చేయాలి కదా. ఓకే, నెక్స్ట్ సిని డిని యాడ్ చేయాలి. సి ఎక్కడుంది? సి అనేది R3లో ఉంది, డి ఏమో R4లో ఉంది కాబట్టి డైరెక్ట్గా యాడ్ R3, R4 అని రాయొచ్చు. R3, R4 అంటే R3లో ఉన్న డేటాని R4లో ఉన్న డేటాని రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఈ R3లో స్టోర్ చేస్తాము. ఇప్పుడు వరకు ఏమైంది? ఈ A+B అయిపోయింది, C+. మళ్ళీ మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది. ప్లస్ అంటే అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనం A+Bని చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేసాము? R1లో స్టోర్ చేసాము. నెక్స్ట్ C+D యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేసాము? R3లో స్టోర్ చేసాము. మళ్ళీ ఫైనల్గా ఆ రెండింటిని యాడ్ చేయాలిగా, అంటే యాడ్ R1, R3 ఈ రెండింటిని యాడ్ చేసి మళ్ళీ వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తాము? R1లో స్టోర్ చేస్తాము. ఆ స్టోర్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఇక్కడ కదా స్టోర్ చేయాల్సింది. ఓకే, అంటే స్టోర్ X, R1 అంటే R1లో ఏదైతే మనకి కంటెంట్ ఉందో, అంటే రిజల్ట్ అనేది ఫైనల్ రిజల్ట్ R1లో ఉంది కదా, ఆ R1లోది ఒక మెమరీ లొకేషన్లో ఇదొక లొకేషన్ అని తీసుకుంటే ఈ లొకేషన్లో స్టోర్ చేయాలి వచ్చిన రిజల్ట్. అది మీకు రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇవి ఇంపార్టెంట్ కూడా. ఓకే, అంటే మొత్తం అడగకపోవచ్చు, షార్ట్గా రైట్ షార్ట్ నోట్స్ అనే వన్ అడ్రస్ ఇన్స్ట్రక్షన్ విత్ ఎగ్జాంపుల్ అని అలా అడగొచ్చు. లేదంటే డైరెక్ట్గా వాళ్ళే ఎగ్జాంపుల్ ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేయమని కూడా అడగొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.